క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నారండి. ప్రతిదినం ఉదయకాల సమయమున దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. అంతేకాకుండా ప్రతిదినం ఉదయకాల సమయమున దేవుని వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే భాగ్యమును ఆయనని విశ్వసించిన మనందరికీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కృప వలన బ్రతుకుతున్నాం. దేవుని దయ వలన మరొక దినములోనికి మనం ప్రవేశించాం. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనమును ఈ దినం మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటను, ఈ వాగ్దానమును దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు నాయకుడైన మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు మోషేతో. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన స్థలమునకు నిన్ను రప్పించేంత వరకు కూడా నా దూత నీకు ముందుగా ఉంటుంది అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును తన ప్రజలను ఆయన విడిపించి కానాను దేశంలోకి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు మార్గములో ఎన్నో శోధనలు, మార్గంలో ఎన్నో పరిస్థితులు వారికి ఎదురవుతూ ఉన్నప్పుడు, అంతేకాకుండా అనేక మంది శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉండి వారిని కాపాడారు. దేవుని బిడ్డలారా, దేవుడు తన దూతలను వారికి తోడుగా వారికి ముందుగా ఉంచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఆయనను విశ్వసించిన ఆ దినములో దేవుని బిడ్డలారా, మోషేకు దేవుడు మాట్లాడిన ఈ మాటను ఉదయకాల సమయంలో ఆయనను విశ్వసించి ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్న మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. నిన్ను కాపాడుటకు నా దూతను నీకు ముందుగా పంపుతూ ఉన్నానని, నిన్ను కాపాడుటకు నా దూతను నీకు ముందుగా పంపిస్తూ ఉన్నానని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా దూతల కాపుదలను, భద్రతను ఆయన అనుగ్రహిస్తానని ఉదయకాల సమయంలో తన వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన త్రోవలో మనలను కాపాడుటకు ఆయన దూతలకు ఆజ్ఞాపించే దేవుడు. మన మార్గం అంతటిలో కూడా మనకు తోడై ఉండుటకు తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడునని దేవుడు మాట్లాడుతున్నారండి. గనుక ఈ వాగ్దానము మనం నమ్మి విశ్వసిద్దాం. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెనను మనం పొందుకుందాం దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక దినాన్ని అబ్రహాము షారాయి దాసి అయిన హాగరు దేవుని బిడ్డలారా అబ్రహాము షారాయి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆమె షూరు అనే అరణ్యంలో ఆమె తిరుగులాడుతూ ఉన్నప్పుడు దేవుడు తన దూతకు ఆజ్ఞాపించినట్లు చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసువైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నానను. అప్పుడు దూత మాట్లాడుతుంది, నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమాని రాలి దగ్గర అణిగి ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. దేవుడు నీ సంతానమును ఏ విధంగా ఆశీర్వదిస్తారంటున్నారు చూడండి. 10వ వచనములో మనం చూస్తే, మరి యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పాను. నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాలి యొద్ద నువ్వు అణిగి ఉండు. నీ సంతానమును దేవుడు విస్తరింపబోతూ ఉన్నాడు, నీ సంతానమును దేవుడు ఆశీర్వదిస్తానంటున్నారు అని మాట్లాడినప్పుడు ఆ మాటకు హాగరు లోబడి వెనుకకు వెళ్ళి దాని యజమానురాల దగ్గర అప్పటి నుండి విధేయురాలిగా
అణిగి ఉండి దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా మరలా హాగరునకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమైనట్లు కూడా రెండో మారు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ దేవుని బిడ్డలారా దేవుడు అబ్రహాము షారాలకు వాగ్దాన పుత్రుడిని ఇచ్చిన తర్వాత షారా దేవుని బిడ్డలారా హాగరుకు పుట్టిన కుమారుని హాగరును పంపివేసినప్పుడు అప్పుడు కూడా హాగరు తన కుమారుని పట్టుకొని వెళ్ళిపోతుంది. తను ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా త్రోవలో మరలా దూత తనతో మాట్లాడినట్లు మనం చూస్తాం. చూడండి దేవుని బిడ్డలారా 17వ వచనములో దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా హాగరు తన కుమారుడు పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు తన దగ్గరున్న నీళ్లు అయిపోయినప్పుడు ఆ కుమారుడిక దాహంతో చనిపోయే స్థితికి వచ్చినప్పుడు ఆ కుమారుని ఒక స్థలంలో వేసి తను ఏడుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా అయితే దేవుడు తనని జ్ఞాపకం చేసుకొని దూతను తన యొద్దకు పంపించి, హాగరు నువ్వు భయపడవద్దు, నీ జనాంగము నేను గొప్పగా చేస్తానని మరలా దేవుడు మాట్లాడినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. దేవుడు దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చోటను దేవుని బిడ్డలారా దేవుడు నీళ్లను కూడా వారికి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి దేవుని బిడ్డలారా, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నానంటే హాగరు మొదట గర్భవతిగా ఉండి ఒంటరిగా తన ప్రయాణం చేసినప్పుడు తన త్రోవలో దేవుడు తనను కాపాడినట్లు, మరలా తిరిగి తన యజమానురాల యొద్దకు పంపినట్లు, రెండో మారు దేవుని బిడ్డలారా కుమారుడు పుట్టిన తర్వాత మరలా హాగరు కుమారుడిని పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా తన దూతను పంపించి అక్కడ మరలా హాగరుకు అక్కడ అవసరతను తీర్చినట్లు, అంతేకాకుండా గొప్ప జనాంగంగా నీ సంతానమును చేస్తానని మరలా మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో ఒంటరి ప్రయాణాలు మనకు ఎదురవుతుంటాయి. మనం తెలియలేని స్థలానికి వెళ్ళవలసిన సందర్భాలు వస్తూ ఉంటాయి. మనకి తెలియలేని ప్రాంతాలకు వెళ్ళాలంటే అది మనకు కష్టతరమే. ఒంటరిగా తెలియలేని స్థలానికి వెళ్ళాలంటే కష్టతరమే. కానీ దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు, నేను నా దూతను పంపి త్రోవలో నిన్ను కాపాడుతాను, నువ్వు వెళ్ళవలసిన మార్గానికి, నువ్వు వెళ్ళవలసిన స్థలానికి నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారండి. దేవుడు మనల్ని కాపాడే దేవుడు, త్రోవలో ఆయన మనకు తోడై ఉండే దేవుడు, మనం చేరవలసిన గమ్యమునకు చేర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా మనం చదువుకున్నాం నిర్గమాకాండంలో 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచూ ఉన్నాను. అదే రీతిగా దేవుని బిడ్డలారా దేవుడు తన దూతను మోషేకు ముందుగా పంపి శత్రువులందరినీ కూడా ముందుగా సంహరించినట్లు చూడండి దేవుని బిడ్డలారా 23వ వచనంలో కనబడుతుంది. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కానానీయులు, హివ్వీలు, యోబేసీలను వారున్న చోటుకు నేను రప్పించును, నేను వారిని సంహరించెదను. వారందరినీ కూడా నేను సంహరించి ఆ ప్రదేశములన్నిటినీ నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. నా దూతను నేను ముందుగా పంపించి వారందరినీ కూడా నేను సంహరింపబోతూ ఉన్నాను అని దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ముందుగా వెళ్తూ మనకి ఎక్కడైనా కీడు పొంచి ఉన్నా, అపాయము పొంచి ఉన్నా, లేక ఒకవేళ శత్రువుల దాడి ఉన్నా, ఒకవేళ దొంగల దాడి అక్కడ మనకు ఉన్నా, దాని అంతటిని ముందుగా దేవుడు ఎరిగి తన దూతను మనకు తోడుగా ఉంచి దేవుని బిడ్డలారా మనల్ని క్షేమకరమైన ప్రయాణం దయచేసి క్షేమముగా నడిపించే దేవుడునని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఆయన మనకు దూతలను తోడుగా ఉంచే దేవుడు, మన మార్గములో మనల్ని కాపాడుటకు దూతలను ఏర్పరిచిన గొప్ప దేవుణ్ణి
మనం కలిగి ఉన్నాం గనక ఈ వాగ్దానము నమ్ముదాం. ఈ వాగ్దానంను విశ్వసించి దేవుని యొక్క దూతల భద్రతను ఈ నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరం అంతయు దేవుని ద్వారా పొందుకొని మన ప్రయాణముల్లో, మనం చేస్తున్న ప్రతి పనుల్లో ఆయన దూతల సహాయము ద్వారా ప్రతి పనిలో ముందుకు వెళదాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. మీ స్తోత్రాలు. త్రోవలో మమ్మల్ని కాపాడుటకు ప్రభువా అయ్యా, మీ దూతలకు ఆజ్ఞాపిస్తానని, మేము వెళ్ళవలసిన స్థలానికి మమ్మల్ని నడిపించేటట్లు అయ్యా మార్గములను నువ్వు సరళము చేస్తానని మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు. మీరు మాట్లాడిన ఈ వాగ్దాన మాటను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రయాణంలో తోడుగా ఉండే దేవుడు, దూతల భద్రతనిచ్చే దేవుడు ప్రభువా, నీ స్తోత్రాలు. గనక ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరూ కూడా బలమైన విశ్వాసంతో తండ్రి ముందుకు వెళ్ళే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు నిబిడలందరికీ దయచేయండి. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే తండ్రి, మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములను తాకి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఎవరైనా ఏదైనా కార్యాలు పూనుకుంటే వాటిలో తోడుగా ఉండండి. సఫలతను, విజయమును, సహాయమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణములో ఉన్న వారికి మీ భద్రతను దయచేయండి. ప్రభువా, మీ స్తోత్రాలు. దినమంతా మీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. 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 దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.